హాయ్ అండి, నేను మీ డాక్టర్ బి నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి. ఈరోజు మనం మన ఓపీడీలో పేషెంట్స్ రెగ్యులర్గా వచ్చే ఒక సమస్య గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అది ఏంటంటే అది సమస్య ఏంటి, ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి ఏం చేయాలి అనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పర్టికులర్గా ఒక 25 to 50 years ఏజ్ ఉన్న పేషెంట్స్, పర్టికులర్గా మేల్స్లో, ఎక్కువ శాతం మేల్స్లో 25 to 50 years ఉన్న పేషెంట్స్ వచ్చేసి మన దగ్గరికి నడుస్తున్నప్పుడు, పర్టికులర్గా మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు తుంటి భాగంలో ఎక్కువగా నొప్పి వస్తుందని చెప్పేస్తూ మన దగ్గరికి పేషెంట్స్ రావటం జరుగుతుంటుంది. ఆ కండిషన్ ఏంటి, అది ఎందుకు వస్తుందో మనం డిస్కస్ చేసుకుందాం. దీన్ని ఏమంటారంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్. అంటే ఈ సమస్య అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అది ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మన హిప్ జాయింట్, అంటే తుంటి జాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఫిమరల్ హెడ్ అంటారు. ఇది మన బాడీకి ఇలా ఈ లెగ్ని ఈ బాడీకి కనెక్ట్ చేస్తూ ఇది ఫిమరల్ హెడ్ అనేది ఉంటుంది. ఈ సమస్య మనకి ఈ భాగంలో ఎందుకు వస్తుందనంటే ఈ హెడ్కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఈ సమస్య వస్తుంది. ఆ బ్లడ్ సప్లై ఎందుకు తగ్గుతుంది ఏందనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కటేందనంటే మనకు తెలియకుండా, కానీ మనకు తెలిసి కూడా ఒక్కొక్కసారి హిప్ జాయింట్కి ఒక దెబ్బ తగలొచ్చు. అంటే మనం ఎప్పుడైనా కింద పడవచ్చు. ఆ టైంలో అది చిన్న సమస్య కావచ్చు. అంటే ఆ టైంలో మనం ఎక్స్రే తీపించుకున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఏం లేకపోయి ఉండొచ్చు. అది చూడటానికి చిన్న సమస్య లాగానే ఉండొచ్చు. అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కానీ దానివల్ల కూడా ఆ లోపల జరిగే డ్యామేజ్ వల్ల దానికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి మనకి ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మనం అదే దెబ్బ తగిలినప్పుడు పెద్ద దెబ్బ తగలటం, ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వటం, ఈ ఫీమర్ హెడ్ ఫ్రాక్చర్, ఇక్కడ హెడ్ నెక్ ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వటం, లేదా ఇదంతా ఈ జాయింట్ అంతా తొలగిపోయిన సిచ్యువేషన్స్లో కూడా మనకి ఈ ఫిమరల్ హెడ్కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఇలా అంటే ట్రామా, హిస్టరీ ఆఫ్ ట్రామా ఉన్నప్పుడుతో పాటు వేరే కండిషన్స్లో కూడా ఇది మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి కండిషన్స్ అని అంటే పేషెంటు ఆల్కహాలిక్ ఉండొచ్చు, ఆల్కహాల్, సిగరెట్, లేదు అంతకుముందు ఏమన్నా ఫీవర్ వచ్చి వేరే ఏ కండిషన్స్కైనా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ తీసుకుంటూ ఉండొచ్చు, లేదు మనకు తెలియకుండా అంతకుముందు ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. దాంతోపాటు వేరే ఇతర కారణాల వల్ల కూడా దీనికి రక్త సరఫరా తగ్గి ఉండొచ్చు. ఒక్కోసారి మనకి బాడీలోనే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. అవి కూడా మన ఈ ఫిమరల్ హెడ్ని బ్లడ్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు మనకి రక్తంలో కూడా ఒక్కొక్కసారి పేషెంట్కి ఉండే రక్త కండిషన్ కూడా ఒక్కొక్కసారి అది న్యాచురల్గా బ్లడ్ వెజల్స్లో ఎక్కువ క్లాట్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ హిప్ జాయింట్కి బ్లడ్ సప్లై తక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఈ ఎముక హెడ్ పార్ట్ అంటారు, ఇది ఫిమరల్ హెడ్ పార్ట్ అంటారు, ఇది అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోతూ ఉండటం వల్ల ఆ పేషెంట్కి నొప్పి వస్తూ ఉంటుంది. ఎక్కువగా పేషెంట్ ఈ ముందర భాగంలో పెయిన్ చెప్తూ ఉంటాడు. పర్టికులర్గా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎక్కువ పెయిన్ చెప్తూ ఉంటాడు. సో ఇది కండిషన్. మనం దీన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటంటే ఈ కండిషన్ మనకి డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది. సో డిఫరెంట్ స్టేజెస్లో మనకి మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మొదట్లో మనకి పేషెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆ పేషెంట్కి ఎప్పటి నుంచో పెయిన్ ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 3-4 months, 5-6 months నుంచి పెయిన్ వస్తుంది. బట్ అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్లు వాడుతూ ఉంటాడు, కొంచెం తగ్గుతుంది. తర్వాత కంటిన్యూస్గా పెయిన్ వస్తున్నప్పుడు మన దగ్గరకు వస్తాడు పేషెంట్. అప్పుడు మనం ఒకసారి ఎక్స్రే చేసి చూస్తాము, అది ఏ స్టేజ్లో ఉందో చూస్తాము. అది ఎక్స్రే, దాంతోపాటు ఎక్స్రేలో ఏమైనా చేంజెస్ ఉంటే దానికి సంబంధించి ఎంఆర్ఐ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఐలోను ఎక్స్రేలోను చూసుకొని ఇది స్టేజెస్గా డివైడ్ చేస్తాము. స్టేజ్ 0, స్టేజ్ 1లో ఏంటంటే పేషెంట్కి జస్ట్ నొప్పి ఉంటుంది. బట్ ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ పెద్దగా ఫైండింగ్స్ మనకి ఏమి ఉండవు. ఆ టైంలో మనకి పేషెంట్కి ఏం చెప్తామంటే కొంచెం నొప్పికి సంబంధించి టాబ్లెట్స్ ఇస్తూ, ఆ ఎముక అరిగిపోతున్న ఎముకని కొంచెం ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తూ ఎముక క్వాలిటీ పెంచుకునే విధంగా కొన్ని మందులు ఇస్తూ ఉంటాము. హిప్కి సంబంధించిన కొన్ని ఫిజియోథెరపీ చెప్తూ ఉంటాము. దాంతోపాటు హిప్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా చూసుకోమని పేషెంట్కి మనం సలహా ఇస్తాము. సో ఇది స్టేజ్ 1లో ఉన్నప్పుడు ఇలాంటి ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారా, చిన్న చిన్న మెడిసిన్స్ ద్వారా మనం ఆ పేషెంట్ని ట్రీట్ చేయవచ్చు. కొన్నిసార్లు పేషెంట్ కొంచెం డిలేడ్ కండిషన్స్లో, అంటే స్టేజ్ 2లో, మరీ డిలేడ్ కాదు, స్టేజ్ 2 ఈ కండిషన్లో వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్కి మనం ఒక చిన్న ఆపరేషన్ ద్వారా
ఏంటంటే లోపల బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల ఆ లోపల ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ బ్లడ్ సప్లై ఎందుకు తగ్గుతుందని అంటే జరిగే వేరే డ్యామేజ్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో మనం ఏం చేస్తామనంటే ఒక చిన్న ఆపరేషన్ ద్వారా ఇక్కడ నుంచి లోపలికి ఒక చిన్న హోల్ పెడతాం. హోల్ పెట్టడం వల్ల లోపల ఉన్న ప్రెషర్ అంతా రిలీవ్ అయిపోయి ఆ ప్రెషర్ రిలీవ్ అవటం వల్ల బ్లడ్ సప్లై అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కొన్ని రోజులు పేషెంట్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. ఆ నొప్పి తగ్గిపోవడం, ఆ అరుగుదల తారుగా వచ్చే ఇబ్బందులు అనేవి కొంచెం తగ్గిపోవడం అనేది ఉంటుంది. అది స్టేజ్ 2 వరకు చేయగలుగుతాము. స్టేజ్ 3 స్టేజ్ 4లో ఏంటంటే ఆల్మోస్ట్ అది కంప్లీట్గా అరిగిపోయిన స్టేజ్. అంటే ఎముక ఈ గుండ్రంగా ఉండే ఈ బాల్ అనేది ఎగుడు దిగుడుగా ఒక్కోసారి ఫ్లాట్గా కూడా అయిపోతూ ఉంటుంది. ఆ కండిషన్లో పేషెంట్కి చిన్న చిన్న ఆపరేషన్లతో చిన్న చిన్న మెడికేషన్స్తో మనం ఏమీ హెల్ప్ చేయలేము. ఆ టైంలో ఏంటంటే కంప్లీట్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్, అంటే ఈ బాల్ దాంతోపాటు ఈ యొక్క ఇది ఎస్టాబ్లం అంటారు కప్పు, ఇది ఈ ఫీమర్ కాంపోనెంట్ కూడా కొంచెం ఇవి చేంజ్ చేసేస్తే అది టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటారు. ఇది స్టేజ్ 4లో ఉన్న పేషెంట్స్కి చేస్తాము. దీంతోపాటు వేరే ఇతర కారణాల వల్ల కూడా ఎముక కంప్లీట్గా ఈ జాయింట్ అనేది అరిగిపోయినా కూడా ఇదే ఆపరేషన్ చేయాల్సి అనిపిస్తుంది. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి ఆ పెయిన్ అది కంప్లీట్గా రిలీవ్ అవుతుంది. పేషెంట్ తన పనులు తాను చేసుకోగలుగుతాడు. దాంతోపాటు పెయిన్ ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే ఎలాగైతే పెయిన్ లేని కండిషన్లో ఎలాగ ఉన్నాడో పేషెంట్ అలా ఉండటం జరుగుతూ ఉంటుంది.